మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చూసుకున్న మిత్రులారా, కృష్ణా డెల్టాలో మొట్టమొదటి ఉంటుంది చల్లపల్లి దగ్గరలో. ఈయన నిజంగా ఈయన చూసుకుని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈయన విజయరామ్ గారు అంటే విజయరామ్ గారి ద్వారా మేము అంతా వచ్చాం. ఏంటి విజయరామ్ గారు చేస్తుంటేనే గత 14-15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నిజంగా ఆయన చాలా ప్రాచుర్యం తీసుకొచ్చామని చెప్తా ఉన్నాం. ఈయన విజయరామ్ గారు రాకముందు నుంచే జగన్నాథరావు గారు 2008లో సుభాష్ పాలేకర్ గారు విజయవాడ వస్తే అక్కడికి వెళ్ళి కేసీపీ వాళ్ళు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి అక్కడ మీటింగ్లు విని ఈయన దాదాపు సుమారుగా 16-17 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయంలో అంటే నిజంగా అద్భుతం. ఎందుకంటే మిత్రులారా, ఈ రోజున చాలామంది వస్తూ ఉన్నారు ప్రకృతి వ్యవసాయంలోకి. వచ్చి ఏం చేస్తున్నారంటే 2-3 సంవత్సరాలు చేసి ఇవి ఎవరో తీసుకోవట్లేదు, లేదంటే మళ్ళీ మేము కెమికల్ ఫార్మ్లోకి వెళ్తాము, లేకపోతే ఇంట్లో వాళ్ళు సహకరించట్లేదు అని చెప్పే ఈ రోజుల్లో ఈయనకి దాదాపు 74-75 సంవత్సరాల వయసులో నిజంగా ఈయన్ని మనం అందరం కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మిత్రులారా. ఈయన ఒకసారి ఈయన అనుభవాలు ఈయన చూసి మనం ఎలా ముందుకెళ్ళాలో కూడా మనం తెలుసుకున్నాం మిత్రులారా. నమస్కారం. ఈయన జగన్నాథరావు గారు అండి. ఈయన చల్లపల్లి దగ్గర చిట్టూర్పులో ఉంటారు. ఈయన అనుభవాలు తెలుసుకుందాం. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారయ్యా? సుమారుగా 2008. ఎన్ని ఎకరాలు చేస్తున్నారయ్యా? నా సొంతం 9 ఎకరాలు. 9 ఎకరాలు చేస్తున్నారు. ఏమేమి పండిస్తున్నారు? ముందు నవారా పండించాం. అక్కడి నుంచి మిల్లుకి మార్చుకుని బీపీ చేయటం. తర్వాత ఎక్కువ మంది బీపీటీ అడుగుతున్నారని బీపీ ఇది మంచి కాదని చెప్పి నేను మానేశాను. అయినా మానేసినా కానీ అదే అడుగుతున్నాను, బీపీటీ అడుగుతున్నా. అందుకని చెప్పి మళ్ళీ ఈ సంవత్సరం దాంతోపాటు ఇది కూడా బీపీటీ కూడా వేసాను. 2 రకాలు. ఇప్పుడు నవారా వేసాను అన్నారు కదా. నవారా దానివల్ల మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి? పడిపోతాను కొత్తగా ఇబ్బంది అవుతుంది. అదొకటి ఒక సంవత్సరం తీసుకున్నట్టు కొంతమంది తీసుకోవట్లేదు. అవును, తినడానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేమి వేస్తున్నారయ్యా? ఏమేమి ఊడుస్తున్నారు, ఏమేమి వేస్తున్నారు? ఇప్పుడు మా పిల్లి ప్రతి సంవత్సరం వేస్తున్నారు. అది కొంచెం బాగుంది మాకు. మా కుటుంబం కోసం. అయ్యా ఇప్పుడు అది మనకి ప్రకృతి విపత్తులకి ఏమి ఇబ్బంది లేదా? మాపేళ్ళ సాంబ ఇబ్బంది లేదు. తుఫాన్లకి వాటికి ఏమి పడిపోవడం, మొలకలు రావడం ఏమి లేదు. చాలా బాగుంటుంది. ఎట్లా వస్తుంది ఎకరానికి దిగుబడిది? 20 దాకా వస్తుంది. 20 బస్తాలు వస్తుంది. అది కొయ్యడానికి ఇబ్బంది అంటారు కదా? చాలా ఈజీ అండి. ఈజీ. అది బాగా హైట్ ఎగురుతుంది కదా, కొయ్యడానికి ఇబ్బంది అని చాలా మంది చెప్తా ఉన్నారు. దాని గురించి అండి. ఇబ్బంది లేకుండా ఎట్లా ఉంటుంది? అవునవును. మీలాంటి వారిని చూస్తుంది నాకు అనిపిస్తుంది ప్రకృతి వ్యవసాయం కష్టంతో ఇష్టంగా చేయాలని. అయ్యా ఇంకేం వేశారు? జీరా సాంబ. అది ఎలా వచ్చింది దిగుబడి? 20 బస్తాలు పట్టింది. 20 బస్తాలు తగ్గకోకుండా. గతంలో బ్లాక్ రైస్ వేసాను అన్నారు. అది ఎట్లా? కాలబట్టి అది 20 వచ్చింది. అది ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా, మీకు మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారా లేకపోతే అట్లా? అది ఇబ్బందిగా ఉంది. మార్కెటింగ్ ఇబ్బందిగా ఉంది. నేనయ్యా ఈ సంవత్సరం 14 ఎకరాల దాకా చేశాను. మార్కెటింగ్ అయితే మన మిత్రులందరూ కూడా మమ్మల్ని ఆదరించారు. మార్కెటింగ్ అయితే బ్రహ్మాండం చేసుకోగలుగుతున్నాం. మన సాయి గారు ఎవరైతే ఉన్నారో మలరాజు ఉన్న సాయి గారు, ఆయన దగ్గర కూడా మనం దాదాపు ఒక 7 బస్తాల దాకా తీసుకున్నాం. మీ బాడీ వాళ్ళని కూడా ఏంటంటే మీరందరూ మాకు ఇన్స్పిరేషను. ఏంటి దీన్ని కలిపి మనందరం కలిపి ముందుకు తీసుకెళ్దాం. నమస్తే.